హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. చాలా ఈజీ సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. రెసిపీ అంటే చూసేసేయండి. స్టవ్ పైన కర్రీ బౌల్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దాంట్లో మనము కర్రీకి సరిపడంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ మనకు నాన్ వెజ్‌లో కొద్దిగా ఎక్కువనే కావాలండి. నేను కొద్దిగా ఎక్కువే వేసాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి నేను కొద్దిగా జీలకర్ర వేసాను. ఆ తర్వాత నీట్‌గా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక 3 ఆనియన్స్ అలా తీసుకునండి. సన్నగా తరిమి పెట్టుకున్న ఆనియన్స్ కట్ చేసుకొని ముందుగానే ఉంచుకోనండి. అవి దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీట్‌గా కలుపుకోవాలి. క్యాబెట్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి ఆనియన్స్. అవి ఒకసారి మళ్ళీ మధ్యలో చూసుకోవాలండి ఉడికిందా లేదని. ఇక్కడ ఇంకా కొద్దిగా ఫ్రై కావాలండి. అందుకని మళ్ళీ క్యాబెట్ వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా ఉడికించాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నీట్‌గా కడిగి పెట్టుకున్న చికెన్ అండి. చికెన్ అంతా నీట్‌గా దీంట్లో వేసేసుకోవాలి చక్కగా. వేసుకున్న తర్వాతకు మొత్తం నీట్‌గా ఆనియన్స్ వేసాను కదండీ! అదంతా నీట్‌గా కలిసేటట్టు నీట్‌గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత క్యాబెట్ వేసుకొని మనం ఒక 5 మినిట్స్ అలా ఉడికించాలి చికెను. ఇది ఇలా ఉడికిన తర్వాతకు మళ్ళొకసారి క్యాబెట్ వేసుకొని చూసుకోవాలండి. ఇక్కడ కొద్దిగా ఉడకలేదు. మళ్ళీ క్యాబెట్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా మళ్ళీ ఉడికించాను. తర్వాత ఉడికిన తర్వాత నేను దీంట్లో కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా ఉప్పు, కారం, నేను ఇక్కడ కారం వచ్చేసి నేను 2 స్పూన్స్ అలా వేసుకున్నానండి. మీకు ఎంత స్పైసీగా తింటారా, నార్మల్‌గా తింటారా చూసుకొని వేసేసుకోండి. సాల్ట్ మీకు టేస్ట్ సరిపోయేంత వేసేసుకోండి. కావాలనుకుంటే మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్‌లో కూడా కొద్దిగా వేసేసుకోవచ్చండి. ఒకసారి టేస్ట్ చేసి వేసుకోండి. నేను కొద్దిగా వేసానండి. టేస్ట్ చూసి తర్వాత మళ్ళీ వేసుకుంటానండి. ఇక్కడ ఇవన్నీ వేసుకున్న తర్వాత నీట్‌గా కలుపుకోవాలి. కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ మనం ఒక 4, 5 మినిట్స్ వరకు ఉడికించాలండి. ఇలా ఉడికిన తర్వాత నేను ఒకసారి మళ్ళీ క్యాప్ పెట్టేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా మళ్ళీ ఉడికించానండి. మళ్ళీ మధ్యలో మనము చెక్ చేస్తూ ఉండాలండి కింద మాడకుండగా. ఇక్కడ నేను చిన్న గ్లాస్ అంతా వాటర్ పోసానండి. మా ఇంట్లో కొద్దిగా గ్రేవీ ఎక్కువ తింటారు కాబట్టి నేను ఒక వాటర్ పోసాను. క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా ఉడికించానండి. ఉడికించిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మసాలా వేసానండి. ధనియా, జీలకర్ర పౌడర్ వేసాను. వేసిన తర్వాత నీట్‌గా కలుపుకొని మళ్ళీ ఒక 1 మినిట్ అలా ఉడికించానండి. ఉడికిన తర్వాత ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు ఆల్ నోటిఫికేషన్ మీకు వచ్చేసాయండి. ఈ కర్రీ చపాతీ కానీ, రైస్‌లో కానీ చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ సింపుల్‌గా చేసేసుకోవచ్చండి చికెన్ కర్రీ. జొన్న రొట్టె అయినా సరే చాలా బాగుంటుందండి. ఫైనల్‌గా నేను నీట్‌గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని నీట్‌గా చక్కగా కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ అలా ఉడికించానండి. ఉడికిన వంట రాని వాళ్ళు అయినా సరే బ్యాచిలర్స్ వల్ల అయినా చాలా ఈజీ సింపుల్ చేసేసుకోవచ్చండి చికెన్ రెసిపీ. నెక్స్ట్ ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. నెక్స్ట్ టైం చికెన్ ఫ్రై కూడా ఎలా చేసేసుకోవాలో చూపిస్తానండి. ఫైనల్‌గా కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.